హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం లైఫ్ ఆఫ్ టోబిరామా సెంజు చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ రావడం మొదటిసారి చూస్తే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి మాత్రం హరిగోతకు ఫేమస్. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లైఫ్ ఆఫ్ టోబిరామా సెంజు. టోబిరామా సెంజు అయితే ఫస్ట్ ఒకగే అషిరామా సెంజుకి తమ్ముడు అండ్ సెకండ్ ఒకగే. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినా అంటారా? సరే ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతా. టోబిరామా సెంజు అయితే వారింగ్ స్టేట్స్ పీరియడ్లో పడతాడు, అంటే వార్ జరుగుతున్నప్పుడు పడతాడు. అండ్ గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నెరటో వీడియోలో తీసుకుంటున్నా. సో మీ ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ టోబిరామా సెంజు వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చి బిట్స్మా సెంజు. అండ్ బిట్స్మా సెంజుకి టోటల్ 4 సన్స్. ఫస్ట్ అషిరామా సెంజు, సెకండ్ టోబిరామా సెంజు, థర్డ్ కవరామా సెంజు అండ్ లాస్ట్ ఇటామా సెంజు. సో మొత్తం బిట్స్మా సెంజుకి 4 సన్స్. అండ్ టోబిరామా వాళ్ళ బ్రదర్స్ వార్ టైంలో పడడం వల్ల వాళ్ళు చిన్న వయసు నుంచి వార్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఉచిహా క్లాన్కి అండ్ సెంజు క్లాన్కి వార్ మెయిన్ గా జరిగేది. ఆ టైంలో అషిరామా అండ్ టోబిరామా వాళ్ళిద్దరు తమ్ముళ్ళు కోల్పోతారు. కవరామా అండ్ ఇటామా చనిపోయిన తర్వాత టైంలో అషిరామా అండ్ టోబిరామా విషయం అనేది ఫిక్స్ అవుతారు. ఈ సినోబి వాళ్ళని చేంజ్ చేసి పిల్లలు వార్లో ఉండడం అండ్ ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడం ఇది ఎలాగైనా ఆపాలని ఫిక్స్ అవుతారు. అండ్ ముందుగా ఇది చేయాలంటే మనం రిమైనింగ్ క్లాన్స్ అలయన్స్ అవ్వాలని ఫిక్స్ అవుతారు. అండ్ టోబిరామా అయితే తన చిన్న వయసు నుంచి చాలా ఇంటెలిజెంట్. చెప్పాలంటే మదర్ అండ్ అషిరామా కన్నా చాలా ఇంటెలిజెంట్ టోబిరామా. అండ్ టోబిరామా అయితే వాళ్ళ ఫాదర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సెంజు క్లాన్ కి లీడర్. అండ్ కొన్ని రోజుల నుంచి అషిరామా మనతో ఉండట్లేదు అండ్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నాడని టోబిరామాకి వాళ్ళ ఫాదర్ చెప్పి తను ఫాలో చేయమని చెప్తాడు. అండ్ టోబిరామా అషిరామాని ఫాలో చేస్తే అక్కడ అషిరామా మదర్ తో మీట్ అవుతున్నాడని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బిట్స్మా సెంజు చెప్తాడు. ఎలాగైనా మదర్ అని చంపేద్దాం అనుకుంటాడు. అండ్ వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు అంటే వైపు మదర్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ బ్రదర్ కూడా ప్లాన్ చేస్తారు. సో అషిరామాని కూడా చంపేద్దాం అనుకుంటారు. అండ్ వీళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు మదర్ అండ్ అషిరామా వాళ్ళిద్దరు నాపి ఎవరికాళ్ళు విడిగా వెళ్ళిపోతారు. అండ్ లేటర్ కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. ఈసారి అషిరామా వర్సెస్ మదర్ అండ్ టోబిరామా వర్సెస్ ఇజునా ఫైట్ జరుగుతుంది. అండ్ ఇజునా యొక్క శారీకి వ్యతిరేకంగా టోబిరామా తన ఫ్లయింగ్ రీజన్ టెక్నిక్ యూస్ చేసి ఇజునాకి చాలా డ్యామేజ్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ ఎండింగ్ లో అషిరామా మదర్ తో మనం క్లాన్స్ అనలైజ్ చేద్దాం అండ్ ఒక విలేజ్ క్రియేట్ చేద్దాం అని చెప్తాడు. బట్ మదర్ వాళ్ళ తమ్ముడు ఇజునా యాక్సెప్ట్ చేయడు. అండ్ అక్కడ ఉన్న కొన్ని ఉచ్చా మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో అలయన్స్ అవుతారు. బట్ మదర్ అండ్ ఇజునా యాక్సెప్ట్ చేయరు. అండ్ తర్వాత ఇజునా చనిపోయిన తర్వాత మదర్ మళ్ళీ బ్యాటిల్ కి రమ్మంటాడు అషిరామాని. అండ్ ఈసారి బ్యాటిల్ చేసినాక అషిరామా మళ్ళీ ఓడిపోతాడు. అండ్ ఈసారి టోబిరామా మదర్ ని చంపడానికి వెళ్ళినప్పుడు అషిరామా టోబిరామా నాపి మదర్ తో అషిరామా నీకేం కావాలి, మన రెండు క్లాన్స్ అలయన్స్ కావాలంటే మదర్ నువ్వు గానీ నీ తమ్ముడు టోబిరామా గానీ చనిపోతే నేను అలయన్స్ కి యాక్సెప్ట్ చేస్తా అంటాడు. అండ్ అషిరామా తను సాక్రిఫైస్ చేసుకోవడం కూడా రెడీ అవుతాడు విలేజ్ కోసం. దాన్ని మదర్ ఆపి మనం అలయన్స్ చేద్దామని చెప్తాడు. అండ్ అషిరామాకు తెలుసు తను చనిపోయిన తన తమ్ముడు టోబిరామా చాలా ఇంటెలిజెంట్, సో తన విలేజ్ ని కంట్రోల్ చేయగలడని. హిడెన్ లైఫ్ విలేజ్ స్థాపించిన తర్వాత అషిరామా అండ్ మదర్ విలేజ్ ని క్రియేట్ చేసినాక మొత్తం క్లాన్స్ అలయన్స్ అవుతాయి. బట్ టోబిరామా మీద మదర్ మీద అండ్ ఉచిహా క్లాన్ మీద ఇంకా డౌట్ ఉంటూనే ఉంటుంది. అండ్ అషిరామా మదర్ ని విలేజ్ లీడర్ చేద్దాం అనుకుంటాడు. బట్ టోబిరామా దానికి యాక్సెప్ట్ చేయడు. అండ్ టోబిరామా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లీడర్ ఎవరు కావాలా అని చెప్తాడు. అండ్ అషిరామా ఏమో హిడెన్ లీఫ్ విలేజ్ కి హొకాగే అవుతాడు. అండ్ హొకాగే అయిన తర్వాత విలేజ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ 5 కాగే సబ్మిట్ పెడతారు. అండ్ అక్కడ టేల్ బీచ్ ని ఫ్రీగా తీసుకోవాలని అషిరామా చెప్తాడు. బట్ టోబిరామా ఫ్రీగా ఇవ్వకూడదని చెప్తాడు. తర్వాత కొన్ని డేస్ తర్వాత మదర్ విలేజ్ వదిలి వెళ్ళిపోతాడు. అండ్ కొన్ని డేస్ తర్వాత మదర్ తిరిగి వచ్చి అషిరామాని ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఈసారి వాళ్ళు ఫైట్ చేసుకున్న చోటునే వాల్యూ ఆఫ్ ది ఎండ్ అని అంటారు. అండ్ అక్కడ అషిరామా మదర్ అని చంపేస్తాడు. అండ్ మదర్ చంపేసిన తర్వాత టోబిరామా మదర్ ఒక ఐస్ తన షారింగ్ అని చెక్ చేయడం కోసం తన బాడీ సీల్ చేసి ఒక దగ్గర పెడతాడు. అండ్ కొన్ని డేస్ తర్వాత అషిరామాకి సిక్ వల్ల తను చనిపోతాడు. అండ్ తను చనిపోయే ముందు సెకండ్ ఒకగా టోబిరామా సెంజన్ చేస్తాడు. అండ్ టోబిరామా తన సెకండ్ ఒకగా అయిన తర్వాత తను చాలా విషయాలు అయితే చేస్తాడు. ఆంబోన్ క్రియేట్ చేయడం, జూనియర్ ఎగ్జామ్స్ క్రియేట్ చేయడం. అండ్ తను చాలా క్రియేట్ చేసిన తర్వాత తన హిడెన్ లీఫ్ విలేజ్ ని చూసి రిమైనింగ్ విలేజెస్ కూడా నేర్చుకుంటాయి. అండ్ హిడెన్ లీఫ్ విలేజ్ నుంచి రిమైనింగ్ విలేజెస్ తను జూనియర్ ఎగ్జామ్ క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు. అండ్ టోబిరామా టీమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ టోబిరామా టీమ్ లో హిరిజన్ సారుటోబి, కొమోరు, మిటోకాడో, కొహారు ఉటాటానే అండ్ డాంజో, కగామే ఉచిహా కూడా టోబిరామా టీమే. బట్ టోబిరామాకి వాళ్ళ టీమ్ లో నచ్చనిది ఉచిహా మెంబర్ అయిన కగామే. అండ్ తర్వాత టోబిరామా ఈ ఉచిహా క్లాన్ వల్ల ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుందని తన సెకండ్ రైకాగేతో మీటింగ్ పెట్టుకొని అలయన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. బట్ వాళ్ళు అలయన్స్ చేసేటప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ బ్రదర్స్ కలిసి అలయన్స్ స్టాప్ చేస్తారు. అండ్ తర్వాత ఫస్ట్ గ్రేట్ నింజా వార్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ వారిలో టోబిరామా తన సెన్సస్ టెక్నిక్ తో 21 మెంబర్స్ రాబోతున్నారని వాళ్ళ టీం మెంబర్స్ చెప్తాడు. అండ్ ఆ 21 మెంబర్స్ కూడా కకాషి అండ్ ఇటాచి లాంటి స్ట్రాంగెస్ట్ క్యాడర్స్. అండ్ ఈవెన్ కొందరైతే కకాషి అండ్ ఇటాచి కన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు. లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ బ్రదర్స్ కూడా అందులో ఉన్నారు. అండ్ టోబిరామా మనం విలేజ్ ని సేవ్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఆపాలి, సో మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను వాళ్ళని ఆపుతానని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ టోబిరామా వెళ్లే ముందు హిరిజన్ సారుటోబిని తాడోకే చేస్తాడు. ఆ 21 మెంబర్స్ ని స్టాప్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అండ్ లాస్ట్ లో తను చనిపోతాడు. సో ఇలాగా టోబిరామా అయితే చనిపోతాడు. అండ్ టోబిరామా చనిపోయే ముందే తన స్టూడెంట్స్ కి చెప్తాడు తను క్రియేట్ చేసిన షాడో క్లాన్ జ్యూస్ అండ్ రియానిమేషన్ జ్యూస్ ఫార్బినర్ జ్యూస్ గా చేసి తను దగ్గర సీల్ చేస్తాడు. అండ్ తర్వాత మళ్ళీ ఒరాచిమారో వల్ల రియన్ కట్ అవుతాడు. అండ్ ఈసారి రియన్ కట్ అయినప్పుడు తాడోకే అయిన హిరిజన్ సారుటోబినే చంపాలని మిషన్ ఇస్తాడు ఒరాచిమారో. అండ్ ఫస్ట్ ఒకగే హషిరామా అండ్ సెకండ్ ఒకగే టోబిరామా అండ్ ఇద్దరు కలిసి తాడోకేని చంపేసిన తర్వాత లేటర్ మళ్ళీ 4th గ్రేట్ నింజా వార్ లో ఒరాచిమారో అండ్ సాస్కే వల్ల 4 ఒకేగేస్ ని మళ్ళీ రియానిమేట్ చేస్తారు. అండ్ ఈసారి ఫస్ట్ ఒకగే అండ్ సెకండ్ ఒకగే 4th ఒకగే అయిన మేనటో మికాజే ఫస్ట్ టైం చూస్తారు. అండ్ మేనటోని ఫస్ట్ ఒకగే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 5th ఒకగే ఎవరైనా అడుగుతారు. అండ్ అప్పుడు మేనటో తను మీ గ్రాండ్ డాటర్ లేడీస్ ఉన్నాడని చెప్తే విలేజ్ బాగానే ఉందని అషిరామా అంటాడు. అండ్ తర్వాత మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లో కూడా టోబిరామా చాలా వరకు ఫైట్ చేస్తాడు. అండ్ టోబిరామా ఏమో మినటో తన ఫ్లయింగ్ రీజన్ చూసి మాస్టర్ చేయడం
ఆ నెరుటో ఏమో తన షాడో క్లోన్ చూసి మాస్టర్ చేయడం చూసి సఫాస్ అవుతాడు. అండ్ టోబిరామా ఎంత యాంటీ ఉచిహా అంటే మదరా సాస్కే ఫైట్ చేసుకున్నప్పుడు మదరా సాస్కే డ్యామేజ్ చేస్తే టోబిరామన్ అవుతాడు, ఎందుకంటే ఉచిహా ఫైట్ చేసుకుంటున్నారని. సో ఇక్కడ మనోడు యాంటీ ఉచిహా తెలుస్తుంది. అండ్ మనోడు క్రియేట్ చేసిన ప్రతి జిస్సు కూడా యాంటీ ఉచిహా లానే ఉంటాయి. లైక్ ఉచిహా క్లాన్ ఫైర్ స్టైల్లో మాస్టర్ కాబట్టి ఇప్పుడు వాటర్ స్టైల్ క్రియేట్ చేస్తాడు. అండ్ వాళ్ళ షారింగాన్ వ్యతిరేకంగా ఫ్లయింగ్ రీజన్ చూసు, షాడో క్లోన్ చూసు ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తాడు. సో మనోడు ఫైనల్ గా ఉచిహా క్లాన్ కి యాంటీ ఉచిహా లెక్క. అండ్ ఇంకా టోబిరామా ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడుకుంటే టోబిరామా చాలా స్ట్రిక్ట్. తన విలేజ్ కి తన టీం మధ్యలో మాత్రం తను చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. అండ్ తను సాక్రిఫైస్ చేసి తన విలేజ్ కూడా కాపాడుకున్నాడు. సో టోబిరామా అయితే చాలా స్ట్రిక్ట్, బట్ తను అలా ఉండడం వల్ల రిమైనింగ్ విలేజెస్ కూడా తను చూసి నేర్చుకున్నాయి. సో టోబిరామా అయితే ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా టోబిరామా పర్సనల్ డీటెయిల్స్ వస్తే అండ్ టోబిరామా ఫస్ట్ అపియరెన్స్ వచ్చి చాప్టర్ 118లో వస్తాడు. అండ్ యానిమీ ఎపిసోడ్లో 69లో వస్తారు. ఇంకా తన బర్త్డే వచ్చి ఫిబ్రవరి 19 అండ్ ఇయర్ అయితే మెన్షన్ చేయాలి. అండ్ హైట్ ఏమో 182.3 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ అయితే 75 kg. ఇవన్నీ ఇంకా అవసరం లేదులేండి. సో ఇక్కడతో టోబిరామా స్టోరీ అయితే అయిపోయింది. అండ్ తన ఇంకా పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లయింగ్ రీజన్ చూసు, షాడో క్లోన్ చూసు అండ్ రీయానిమేషన్ చూసు. అండ్ మెయిన్గా తనైతే తన వాటర్ స్టైల్లో మాస్టర్. అండ్ తను 5 నేచర్స్ కూడా యూస్ చేయగలడు, ఫైర్, వాటర్, విన్ అనేది కూడా యూస్ చేస్తాడు. టోబిరామా అయితే ఆల్ జ్యూసెస్లో మాస్టర్. సో ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది గైస్. సో నెక్స్ట్ మీరు ఎవరి స్టోరీ కావాలనుకున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఆర్ లేదంటే మీకు ఏ వీడియో డౌట్ ఉందో కామెంట్ చేయండి, అది చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది. బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.